ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ, ప్రత్యేక బస్సుల నిర్వహణ, తిరుగు ప్రయాణాల ఏర్పాట్లపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 31 సోమవారం వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5,000 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతేడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులు నడిపామని, ఈ ఏడాది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 240 బస్సులను పెంచి మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు తిరుగు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. పండుగ రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాన బస్ స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రద్దీ ఉన్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు గుర్తించి అవసరమైన చోట అదనపు బస్సులను నడపాలని సూచించారు. ప్రయాణికుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితులకు అనుగుణంగా బస్సులను కేటాయించాలని తెలిపారు. అలాగే పండుగ సందర్భంగా బస్ స్టేషన్లలో ప్రయాణికులకు మంచినీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. మహిళా ప్రయాణికులకు సంఖ్యకు అనుగుణంగా తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. పండుగ రద్దీ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు సమిష్టిగా ఓర్పుతో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి కోరారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూర్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించేలా టీజీఎస్ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.